అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తరలించారు. ఒకసారి పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్దాం. పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి సమాచారం అందించడానికి మా ప్రతినిధి శిల్ప ఉన్నారు. శిల్ప, ఎటువంటి కేసులు గుంటూరు తాతపై పోలీసులు నమోదు చేశారు? గుంటూరు తాత అరెస్ట్ గురించి పోలీసులు ఏమంటున్నారు? కుర్చీ తాత గురించి. ఎస్ రోహిత్, ఈ మధ్య కాలంలో వచ్చిన గుంటూరు కారంతో బాగా ఫేమస్ అయ్యారు కుర్చీ తాత ఆలియాస్ పాషా. సో ఈ నేపథ్యంలో గత కొన్ని రోజులుగా ఎవరైతే వైజాగ్ సత్య కావచ్చు వీళ్ళతో కలిసి వర్క్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గుంటూరు కారం సినిమాలో కూడా వీళ్ళతో కలిసి వర్క్ చేశారు. కానీ ఎప్పుడైతే కొన్ని రోజుల క్రితం వీళ్ళ మధ్య విభేదాలు వచ్చాయి. సో ఈ నేపథ్యంలో జనరల్గా యూట్యూబ్కి ఇంటర్వ్యూస్ ఇస్తాడు ఈ కుర్చీ తాత. సో ఈ తరుణంలో ఎవరైతే వైజాగ్ సత్య మీద అనేక ఆరోపణలు, తప్పుడు ప్రచారాలు, బూతులు తిడుతూ అనేక యూట్యూబ్ ఛానల్స్కి ఇంటర్వ్యూస్ ఇచ్చారు. సో ఈ నేపథ్యంలో వాళ్ళు వీటిని వ్యతిరేకిస్తూ మాపై ఈ విధంగా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారంటూ గత కొన్ని రోజుల క్రితం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సో ఈ నేపథ్యంలో కొన్ని రోజులు పోలీసులు విచారిస్తూ, అంటే చాలా రోజుల వరకు ఇలా కనపడకుండా పోయారు. సో నిన్న ఆయన్ని పట్టుకొని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేశారు. సో ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు అనే కోణంలో విచారిస్తున్నారు. సో మొత్తం మీద గతంలో ఏ భిక్షాటన చేస్తున్నాయని మేము తీసుకొచ్చి ఈ విధంగా మంచి పేరు తీసుకొచ్చే విధంగా చేసి ఇప్పుడు మా పైనే ఈ విధంగా వ్యతిరేకంగా పోస్టులు పెట్టడం ఇవన్నీ చేస్తున్నారు. అండ్ అదేవిధంగా ఇంకో ఎవరైతే వైజాగ్ సత్య ఉన్నారో ఇంకా వేరే ఆరోపణ చేస్తున్నారు. అదేంటంటే నా దగ్గర నుంచి మనీ తీసుకొని పారిపోయారు అండ్ ఇంకోవైపు యూట్యూబ్లో మమ్మల్ని తిడుతూ అసభ్యకరంగా తిడుతూ పదజాలం యూజ్ చేస్తున్నారు. సో దీన్ని ఆధారం చేసుకొని మేము పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశాము. సో మేము ఆయనని ఆదరించి ఇదంతా చేస్తే మాకు వ్యతిరేకంగా మారి ఇదంతా చేస్తున్నారు. సో దీనివల్ల మేము కేసు పెట్టాల్సి వచ్చింది. సో మొత్తం మీద పోలీసులు అయితే ప్రస్తుతం కేసు నమోదు చేసి ఎందుకు ఇదంతా చేస్తున్నారు, ఆ డబ్బులు ఎంత డబ్బులు తీసుకున్నారు, ఎంత లావాదేవీలు జరిగినాయి, సో